తెలంగాణలో కులాల వివరాలన్నిటినీ రేవంత్ సర్కార్ ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారు. ఇందులో 10.08% వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లు తెలిపింది. ఇక ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. ఓసీల్లో 30.47% ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.03 ఉండగా వైశ్యులు 9.07%, కమ్మవారు 6.56% ఉన్నారు. బ్రాహ్మణులు 5.98%, వెలమలు 2.56% ఉన్నారు. కులం పేరు వెల్లడించని వారు ఓసీల్లో 21.49% ఉండడం విశేషం. ఇక వీరు మొత్తంగా 12 లక్షల పైచిలుకు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇల్లు, కార్లు ఇలాంటి వాటిలో అగ్ర కులాల వారే ముందున్నారు. వీరిలో భూములు అత్యధికంగా రెడ్ల చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా యాదవ, లంబాడ, ముదిరాజు, మాదిగ, మున్నూరు కాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు.